హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా పండిందో. నేను ఎప్పుడు పెట్టుకున్నా ఈ కలరే వస్తుంది, అదేంతో మరి. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది నుంచి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటంటే ఉగాది పచ్చడి అందరు చేసుకుంటారు. సో మేము చేసే మా స్టైల్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను. ఈ పచ్చడిలో మేము ఎన్ని వెరైటీస్ వేస్తాము, అసలు ఎలా ప్రిపేర్ చేస్తాము, ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా పచ్చడిలోకి వెళ్ళిపోదామా? పదండి. ముందుగా చింతపండు తీసుకోవాలి, కొంచెం మీరు ఎంత మటుకు చేసుకుంటారో అంత. తర్వాత బెల్లం, ఈ సైజ్ చాలు. తర్వాత వేపపూత, ఇది భలే చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుందాం. ఈలోపు మా అమ్మ అయితే మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది. కొంతమంది లావుగా కూడా వేసుకుంటారు. చిన్న చిన్నవిగా చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్. తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని చింతపండు రసం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లము చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకుందాం. ఈ బెల్లం సామాన్యంగా కరగదు, కానీ దాన్ని కరగబెట్టాలి. నెక్స్ట్ వేపపూత, మీరు ఇలా చేసుకుంటారో లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి. చెయ్యకముందే నాకేంటో నోరు ఊరిపోతుంది, మరి మీకు? కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తారు, అట్టిపండని అవి. ఇప్పుడు లాస్ట్లో మ్యాంగో, మీ ఇష్టం అండి, అది ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. మేము మటుకు దీంతోనే ఆపేస్తున్నాం. ఇప్పుడు వేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలి, అవి అంతా కలిసేంత వరకు. అబ్బా, చాలా త్వరగా అయిపోయింది కదా. చాలా ఈజీగా అయిపోతుంది, ఈజీగా కూడా తినచ్చు. పెద్దవాళ్ళు అయితే తింటారు, కానీ చిన్నపిల్లలు తినటం కష్టమే. కానీ నా చిన్నప్పటి నుంచి అయితే మేము ప్రతి ఇయర్ కన్ఫామ్గా చేసుకొని తింటాం. మా అమ్మ అయితే అసలు ఒప్పుకోదు. పచ్చడి అయితే నా కోసం వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు తింటానా అని. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీరు మటుకు అలాగే ఉండండి, నేను ఎలా ఉందో చెప్తాను. బా, సూపర్ అంటే సూపర్. అదేంటో ప్రతి ఇయర్ ఇదే టేస్ట్ అండి. మా అమ్మని కూడా నేను ఇలాగే అడుగుతాను, ఎందుకమ్మా ప్రతి ఇయర్ ఇదే టేస్ట్ వస్తుందని. అమ్మ చేతి వంట అంటే ఎప్పటికీ బాగుంటుంది. చాలా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా తినుంటే మీ అమ్మ చేతి స్టైల్లో ఎలా ఉందో మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. పులుపు, ఉప్పు, చేదు, అంత ఆ తీప్నెస్ చాలా చాలా అంటే చాలా బాగా తెలుస్తున్నాయి. మా అమ్మ ఏంటమ్మ బొట్టు పెట్టుకోవట్లేదని చూడండి ఎలా పెడుతుందో. అమ్మను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. అమ్మ ప్రేమకు మించింది ఏదూ లేదు. దేవుడు తర్వాత ప్రేమ అమ్మే. ఎవరిని నమ్మి మోసపోకండి. అనుకొని మనం అన్నీ చెప్పేసుకుంటాం, కానీ మనం పైకి వచ్చే వాళ్ళకంటే మనల్ని ముంచే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అది నా లైఫ్లో చాలా బాగా నేను ఫేస్ చేశాను. నాలాగా నమ్మి, సొంత వాళ్ళని నమ్మి మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా బిహేవ్ చేస్తారు. అస్సలు నమ్మకండి. ఈ ఉగాది పచ్చడిలో మనం వేసాం కదా ఐటమ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అంటూ ఉంది. ఏందో చెప్తాను, వినండి. బెల్లం అంటే తీపి, తీపి అంటే ఏంటి? ఆనందం, సంతోషం. వేప పువ్వు అంటే ఏంటి? చేదు, జీవితంలో కష్టాలు, బాధలు. చింతపండు పులుసు అంటే ఏంటి? విచారం. పచ్చి మామిడి ముక్కలు అంటే ఏంటి? వగరు, కొత్త సవాళ్ళు, ఆశ్చర్యాలు మన జీవితంలో అని. కారానికి ఏం వేసాము? మిరియాల పొడి, దానికేంటి? కోపం. లాస్ట్లో ఏం వేసాం? ఉప్పు. ఉప్పు అంటే భయం, ఆసక్తి. చూసారా, ఏ పండగకి ఇలాంటి ఇన్ని వెరైటీస్కి, ఇన్ని ఐటమ్స్కి ఇన్ని రావు, కానీ ఈ పండగకి మన జీవితంలో జరిగే అన్నిటి గురించి ఉంటుంది. మనందరి జీవితంలో కూడా ఇలాంటి వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఇంకా ఎలా ముందుకెళ్ళాలనేది మన గొప్ప సవాల్ కదా. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.